నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. మధ్యాహ్నం 12:45 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ముగ్గురు కొత్త వారికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కు మంత్రిగా చోటు ఇచ్చినట్లు సమాచారం. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి చోటు కల్పించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మానుకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణకు చోటు దక్కే అవకాశం ఉంది. మాదిగ సామాజిక వర్గం నుంచి సత్యనారాయణకు అవకాశం కల్పించగా మాల సామాజిక వర్గం నుండి వివేక్ కు, ముదిరాజు సామాజిక వర్గం నుండి శ్రీహరికి ఛాన్స్ ఇచ్చినట్లు టాక్ వినబడుతోంది. నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. మధ్యాహ్నం 12:45 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ముగ్గురు కొత్త వారికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కు మంత్రిగా చోటు ఇచ్చినట్టు సమాచారం. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి చోటు కల్పించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మానుకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ చోటు దక్కే అవకాశం ఉంది. మాదిగ సామాజిక వర్గం నుండి సత్యనారాయణకు అవకాశం కల్పించగా మాల సామాజిక వర్గం నుండి వివేక్ కు, ముదిరాజు సామాజిక వర్గం నుండి శ్రీహరికి ఛాన్స్ ఇచ్చినట్లు టాక్ వినబడుతుంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇవాళ మధ్యాహ్నం 12:45 రాజ్భవన్ వేదికగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో మంత్రులుగా ముగ్గురికి అవకాశం కల్పించనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని ఒకటి మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు అవకాశం దక్కనుంది. దాంతో పాటుగానే ఇటీవల మాదిగ సామాజిక వర్గానికి అతిపెద్ద సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఏఐసిసి నేతల నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరకు, డిప్యూటీ సీఎం మంత్రుల వరకు కూడా నేతలు వరుసగా వినతి పత్రాలను చేశారు. అందుకు ప్రతిఫలం దక్కిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ డిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మానుకొండూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పార్టీకి అందించినటువంటి సేవలు ఆ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటటువంటి చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో ఆయనకు కూడా అవకాశం దక్కినట్లు తెలుస్తా ఉంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు బిఫోర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామనేది కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాహకంగా ప్రచారంలోనే బహిరంగ వేదికల మీదనే ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి ఛాన్స్ కనిపిస్తా ఉంది. ఈ ముగ్గురులో పలువురికి ఇప్పటికే నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి రేపు అందుబాటులో ఉండాలి అనేటటువంటి సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఇవాళ 12:45 తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ముగ్గురితో మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అందుకు సంబంధించి కూడా రాజ్భవన్ వేదికగా ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి. నిన్న రాత్రి 12 గంటలకు ఢిల్లీ నుంచి జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ చేరుకున్నారు. ఇవాళ ఉదయం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయించనున్నారు. దీపిక, రాజు, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆ నేతల స్పందన ఏ విధంగా ఉంది? చోటు దక్కే అవకాశం ఉందని అనుకున్న నేతలు దక్కకుండా ఉన్న నేతల స్పందన ఏ విధంగా ఉంది? డెఫినెట్ గా ఇప్పుడు మంత్రివర్గంలో కేవలం 6 భర్తలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. డజన్ కు పైగా నేతలు ఆశావాహులు ఉన్నారు. వారి సామాజిక
వర్గం సహకరిస్తుందని కొందరు నేతలు, అదేవిధంగా పార్టీకి అత్యంత సీనియర్లుగా ఉన్నామని చెప్పుకునేటటువంటి నేతలు ఇటువంటి సమీకరణాలు అన్నిటినీ వారికి కలిసి వచ్చేటటువంటి సమీకరణ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తమకు అవకాశం ఇవ్వాలనేది కూడా కోరినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గనక అందరికీ అవకాశం ఇవ్వలేం కాబట్టి మంత్రివర్గంలో కొందరికి అవకాశం ఇవ్వనున్నారు. ఆ తర్వాత వివిధ కోణాల్లో ఆలోచించిన తర్వాత ఆ తర్వాత ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరికొందరికి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఆ తర్వాత కూడా ఎవరైనా నేతలు అసంతృప్తితో వివిధ నేతలను మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి వివిధ కారణాలతో తీసుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వారికి అత్యంత కీలకమైనటువంటి పదవులు డిప్యూటీ స్పీకర్ తో పాటు మరో నేతకు చీఫ్ విప్ పదవి ఇవ్వాలనేటటువంటి భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఆశావాహుల్లో కీలకమైనటువంటి నేతలను విస్మరించకుండా వారికి తగినటువంటి ప్రాధాన్యత కల్పించే దిశగా కూడా ఆ డిప్యూటీ స్పీకర్ తో పాటు చీఫ్ విప్ పదవులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటిని కూడా భర్తీ చేయాలి. ఇప్పుడు మంత్రివర్గ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారి సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని వారు అందించినటువంటి సేవలు, అదేవిధంగా ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ కూడా పలు మార్పులు చేర్పులు చేసి ఈ యొక్క మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వారికి ఆ పదవులు ఇవ్వాలి. తీసుకున్న నేతలకు వివిధ శాఖలను కూడా అప్పచెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళకి మాత్రం ఈ ముగ్గురితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రేపు లేదా ఇవాళ రాత్రికి వారికి కేటాయించేటటువంటి శాఖల మీద కూడా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దీపిక రాజు, బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 5:45 ఆయన తుది శ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ లో చేరారు. 2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 5:45 ఆయన తుది శ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ లో చేరారు. 2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 5:45 ఆయన తుది శ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2014లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ లో చేరారు. 2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందారు. గత కొద్ది రోజుల నుంచి గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం 5:45 ప్రాంతంలో తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. దీంతో ఒక్కసారిగా ఆయన కుటుంబంతో పాటు బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ విషాద ఛాయలు అందుకున్నాయి. వాస్తవానికి ఇవాళ బీఆర్ఎస్ అధినేత ఆసుపత్రిలో ఆయన్ను పరామర్శించాల్సిన షెడ్యూల్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఊహించని విధంగా ఇవాళ 5:45 ప్రాంతంలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఒక్కసారిగా ఒకవైపున జూబ్లీహిల్స్ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ ఆయన కుటుంబంలోనూ అలాగే బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. వాస్తవానికి మాగంటి గోపీనాథ్ ఆయన మొదటి నుంచి కూడా రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నారు. ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహించారు. చట్టసభల్లో ఆయన నియోజకవర్గం తరఫున అనేక సమస్యల మీద తన గళాన్ని లేవనెత్తినటువంటి వ్యక్తిగా ఉన్నారు మాగంటి గోపీనాథ్. సో ఇప్పుడు సీనియర్ రాజకీయ నాయకుడు అయినటువంటి మాగంటి మృతి చెందడంతో ఒక్కసారిగా ఇటు రాజకీయ వర్గాల్లో కొంత విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే వాస్తవానికి గత 3 రోజుల నుంచి ఎప్పుడైతే గతంలో ఆయన ఒకవైపున కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడ్డారు, కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా దానికి సంబంధించి శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. అయితే ఒకవైపున కిడ్నీలు పాడవడం, అలాగే 3 రోజుల క్రితం ఆయన నివాసంలో 5వ తారీఖున సరిగా గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆసుపత్రికి తరలించడంతో గత 3 రోజుల నుంచి ఏఐజీ ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో వెంటిలేటర్ మీద ఉంచి చికిత్సను అందిస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ అయిన తర్వాత కొన్ని గంటలకే కొంత విషాదకరమైనటువంటి పరిస్థితులు ఏఐజీ ఆసుపత్రి వద్ద కనిపించాయి. కానీ ఆ తర్వాత వైద్యుల సూచనల మేరకు వైద్యం అనేది కొనసాగింది. ఆయన కొంత వైద్యానికి సహకరిస్తున్న వార్త తెలిసిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు మరోవైపున బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ క్రమంలోనే వరుసగా బీఆర్ఎస్ శ్రేణులు ఏఐజీ ఆసుపత్రికి క్యూ కట్టాయి. మొదట ఎప్పుడైతే ఆయన ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అవడం జరిగిందో ఆ తర్వాత వెంటనే చాలా కీలకంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత హరీష్ రావు, మాజీ మంత్రి, ఆయన పరామర్శించి గోపీనాథ్ యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది. మరోవైపు ఇమ్మీడియట్ గా హుటాహుటిన ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీమణి శైలిమ, అలాగే ఆయన కుమారుడు హిమాంశు, తదుపరి కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్లి పరామర్శించడం జరిగింది. ఇలా వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రేణులందరూ కూడా ఏఐజీ ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. ఇక 3 రోజుల పాటు ఇప్పుడు ఆయన ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నారు. అయితే ఆయన కొంత కోలుకుంటారు అనే ప్రజలు కూడా భావించినప్పటికీ ఊహించని విధంగా ఇవాళ ఉదయం 5:45 ప్రాంతంలో మాగంటి గోపీనాథ్ మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించడంతో ఇటు బీఆర్ఎస్ శ్రేణులోనూ ఆయన కుటుంబంలోనూ కొంత విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. రత్నకుమార్, మాగంటి గోపీనాథ్ మృతదేహాన్ని చూడడానికి ఎవరైనా అధికారులు వచ్చారా? వాస్తవానికి కొద్దిసేపటి క్రితమే యొక్క వార్త అనేది తెలిసింది కాబట్టి ఇక ఇప్పటికే వరుసగా బీఆర్ఎస్ శ్రేణులు ఎప్పుడైతే ఉదయం 5:45 ప్రాంతంలో ఆయన చనిపోయినటువంటి విషయం తెలిసిందో ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు వరుసగా ఇటు గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రికి క్యూ కట్టాయి. దీనికి సంబంధించి ఇక ఇవాళ అధికారికంగా ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో కావచ్చు, లేకపోతే మాదాపూర్ లో ఉన్నటువంటి నివాసంలో ఈ యొక్క తదుపరి ఇటు ఎవరైతే ఇటు ఆయన అభిమానులు కావచ్చు, లేకపోతే నియోజకవర్గ ప్రజలు భౌతిక ఆయన్ని సందర్శనార్థం ఉంచినటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇక వరుసగా ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు ఏఐజీ ఆసుపత్రికి క్యూ కడుతున్నాయి. ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నారు, చాలా కీలకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హేమాహేములను తట్టుకుంటూ ఆయన విజయం సాధిస్తూ వచ్చారు. మాగంటి గోపీనాథ్ 2014, 2018, 2023 3 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. ఎంతకంటే ముందు ఆయన బీఆర్ఎస్ కంటే ముందు కూడా తెలుగుదేశం పార్టీలోనూ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా కీ రోల్ పోషించినటువంటి వ్యక్తి. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన మాగంటి ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగారు. ఆయనకు సమీప మజ్లిస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ మీద
9,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో తొలిసారి ఆయన విజయాన్ని రుచి చూశారు. ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్ లో చేరి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డి మీద విజయం సాధించారు. ఎందుకంటే పి విష్ణువర్ధన్ రెడ్డికి ఆయన యొక్క తండ్రి యొక్క మేనియాతో చాలా పేరు ప్రఖ్యాతులు అనేవి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి. సో అటువంటిది పి విష్ణువర్ధన్ రెడ్డి మీద విజయం సాధించి ఆయన బీఆర్ఎస్ లో మొదటిసారి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ప్రత్యేక తెలంగాణలో మొదటిసారి విజయాన్ని చవి చూశారు. గత ఎన్నికల్లోనూ మరోసారి జూబ్లీ హిల్స్ నుంచే పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి అజరుద్దీన్ మీద గెలిచి హ్యాట్రిక్ విజయాలను సాధించినటువంటి నాయకుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారు. ఇదే ఇక మొదటి నుంచి కూడా తెలంగాణ స్వార్థగా పనిచేసే ఇటు ఒకవైపున తను తెలంగాణ వాదానికి సంబంధించి చాలా కీలకంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నగరంలో కీలక నేతగా ఎదిగినటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్. గతంలో ఆయన పలు పార్టీలకు సంబంధించి ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా హైదరాబాద్ రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిగానే పేరు ప్రఖ్యాతులను సంపాదించడం జరిగింది. ఇప్పుడు అటువంటి వ్యక్తి ఇప్పుడు తమ మధ్య లేనటువంటి వార్తను జీర్ణించుకోవడం ఒకవైపున రాజకీయ వర్గాల్లోనూ కొంత కలవరాన్ని కలిగిస్తోంది. అలాగే ఇటు కుటుంబంలో విషాద ఛాయలు ఒలుముకున్నాయి. మొత్తానికి మాగంటి గోపీనాథ్ చనిపోవడానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు ఇటు రాజకీయ పరంగాను గతంలో సినిమాలలోనూ ఆయన చాలా కీలకంగానే ఉన్నారు. ఎందుకంటే గతంలో ఆయన నిర్మాతగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. సినీ ఇండస్ట్రీలోని పలువురితో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. నిర్మాతగాను, ఫినాన్షియర్ గాను గతంలో రాజకీయాల కంటే ముందు ఆయన ఈ రకమైనటువంటి సినిమా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత రాజకీయ నాయకుడిగా జూబ్లీ హిల్స్ రాజకీయాలలో చాలా కీలకంగా ఉండి వరుసగా 3 సార్లు తన యొక్క ఆధిపత్యతను చాటుకుంటూ తన ప్రభావాన్ని చూపించి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి. ఇంకా ఆయన 1963 జూన్ 2వ తేదీన జన్మించారు. హైదరాబాద్ లోనే హైదర్గూడలో ఆయన జన్మించడం జరిగింది. ప్రస్తుతం ఆయన వయసు 62 సంవత్సరాలు. ఇటు మాగంటి గోపీనాథ్ కు మాగంటి వాత్సల్యనాథ్, అక్షరనాగ, దిశర ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు తెలుస్తోంది. సో ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఇటు ఆసుపత్రికి క్యూ కట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. అక్కడ నుంచి ఆసుపత్రిలో కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత అక్కడ నుంచి నివాసానికి తరలిస్తారు. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఆయన యొక్క అంత్యక్రియలకు ఇవాళ రేపు వరకు కూడా ఈ అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇవాళ మొత్తం అభిమానుల సందర్శనార్థం, అలాగే పలు కుటుంబ సభ్యులు, ఇతర బంధుమిత్రులు, మరోవైపున రాజకీయ శ్రేణులు, పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ ఇటు అభిమానులు, రాజకీయ నేతల యొక్క సందర్శనార్థం ఉంచి రేపు యొక్క అంతిమ సంస్కారాలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మాగంటి గోపీనాథ్ లాంటి సీనియర్ నేత చనిపోవడం అనేది కేవలం హైదరాబాద్ మహానగర వ్యాప్తం మాత్రమే కాకుండా తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి వార్తగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. రత్నకుమార్, మాగంటి అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించనున్నారు? అసలు మాగంటి మృతదేహాన్ని ప్రస్తుతం ఎక్కడికి తరలిస్తున్నారు? మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ యొక్క మృతదేహాన్ని ఆయన మాదాపూర్ లో ఆయన నివాసం ఉంటుంది, అక్కడికి లేదా జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నటువంటి నివాసానికి తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని మీద మరికొద్ది సేపట్లోనే స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 6 గంటల ప్రాంతంలో, గంట క్రితమే ఆయన మృతి చెందారు కాబట్టి సో ఇప్పుడు మాదాపూర్ లో నివాసానికి తీసుకెళ్తారా, లేకపోతే జూబ్లీ హిల్స్ నివాసమా, లేకపోతే మరే ఇతర ప్రాంతానికైనా, అంటే ఒకవేళ రాజకీయ నేతలందరూ కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో వారందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. దీని మీద మరికొద్ది సేపట్లోనే స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ ఇవాళ ఆయన పరామర్శించేందుకు కూడా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. మరోవైపున ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ఆయన విదేశాల టూర్ ను ముగించుకొని ఆయన నిన్ననే రావడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇమ్మీడియట్ గా వచ్చిన వెంటనే కేటీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి చికిత్స కొనసాగుతున్నటువంటి మాగంటి గోపీనాథ్ ను పరామర్శించి రావడం కూడా జరిగింది. ఇక ఇప్పుడు 24 గంటలు గడవక ముందునే ఇప్పుడు ఈ వార్త రావడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు అగ్రనాయకత్వం నుంచి కింద స్థాయి శ్రేణుల వరకు కూడా అంత విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికి సంబంధించి ఇవాళ ఆయన అంత్యక్రియల మీద, అలాగే ఇప్పుడు భౌతిక కాయాన్ని మాదాపూర్ లేదా జూబ్లీ హిల్స్ ప్రాంతాలకు తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటు అభిమానులు, అలాగే రాజకీయ శ్రేణుల యొక్క సందర్శనార్థాన్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద మరికొద్ది సేపట్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రేపు అంత్యక్రియలు మరి మహాప్రస్థానంలో నిర్వహిస్తారా, లేదంటే
మరే ఇతర ప్రాంతంలో నిర్వహిస్తారనేది కూడా మరికొద్ది గంటల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ రత్న కుమార్. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతానన్నారు. తాము భయపడుతున్నామని రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. కమిషన్ ముందు వాస్తవాలను ఉంచుతామన్న హరీష్ రావు కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తామన్నారు. నాయకుల్లాగా రేవంత్ రెడ్డి లాగా బట్టగాల్చి మీద చేసే ప్రయత్నం మేము చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు మా అందరికీ నేర్పింది ఒకటే, ఎన్నో త్యాగాలతోని పోరాటాలతోని తెలంగాణ సాధించాం. మనకు రాజకీయాల కంటే కూడా రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. కాళేశ్వరం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ లైఫ్ లైన్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది ఒక జీవధార. ఈ రోజు ఈ కాళేశ్వరం మీద కేవలం రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం కోసం, బురద జల్లడం కోసం ఈ ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ మొత్తంలో ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరంకు దేర్ ఆర్ 3 సోర్సెస్. పైన ఎస్ఆర్ఎస్పీ లో బ్రహ్మాండమైనటువంటి వరద వస్తే, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ కు నీళ్లు వస్తే, ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మానేర్ కు డైరెక్ట్ గా నీళ్లు తెచ్చుకుంటాం. ఎస్ఆర్ఎస్పీ నిండితే గ్రావిటీ ద్వారా ఎస్ఆర్ఎస్పీ నుంచి మనం మిడ్ మానేర్ కు నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది. కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. కాళేశ్వరం నీళ్లు అక్కడికి వచ్చినాయి కనుక అక్కడి నుంచి కెనాల్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో మన యాసంగి పంటకు నీళ్లు ఇచ్చినాము, సిద్దిపేట నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చినాము, సిరిసిల్ల నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చినాము. అట్లా కొన్ని లక్షల ఎకరాల్లో కాళేశ్వరం ద్వారా మొన్న పంట పండింది. అయితే వీళ్ళేం ప్రచారం చేస్తున్నారు? కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాళేశ్వరంలో అంతర్భాగం. సో ఈ సంవత్సరం కూడా కాళేశ్వరంతోని వానకాలం పంట పండింది, యాసంగి పంట పండింది, భూగర్భ జలాలు పెరిగినాయి. మొన్నటిదాకా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం లేకుండా పంట పండిందని చెప్పిందంతా కూడా పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం. చొప్పదండి, జగిత్యాల, కొరుట్ల నియోజకవర్గంలో ఈ ఫ్లడ్ ఫ్లో ద్వారా కూడా పెద్ద ఎత్తున చెరువులు నింపే కార్యక్రమం కూడా జరిగింది. కాళేశ్వరం ద్వారా అప్పటికి 98,570 ఎకరాలు ఆయకట్టని, ఇది డైరెక్ట్ కాలువల ద్వారా 20,33,572 ఎకరాలకు సాగునీరు అందింది. గోదావరి నది మొత్తం 1465 కిలోమీటర్లుంటే మోర్ దాన్ 50%, 750 కిలోమీటర్లు మన తెలంగాణలో ప్రవహిస్తుంది. మిగతాది 969 కాకుండా మిగతా 500 ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది. ఏ రోజు కూడా మనం 400 టీఎంసీలు కూడా వాడలేదు. ఆ తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత అనేటువంటి ప్రాజెక్ట్ కు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిండ్రు. అది కూడా ఆదరబాదగా అప్పుడు జలయజ్ఞం చేసి ఆంధ్రప్రదేశ్ లో పోతిరెడ్డిపాడును పెంచి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం, ఆంధ్రప్రదేశ్ పోలవరం కట్టి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నంలో తెలంగాణలో కూడా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని ఉద్యమంలో ఆ రోజు ప్రాణహితకు శంకుస్థాపన చేసిండ్రు. కనీసం 4 ఏళ్లలో ప్రాజెక్టుకు అనుమతులు కూడా తేలే. ఎక్కడైతే నిజంగా బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజీ నిర్మాణం స్టార్ట్ చేయకుండా ఎక్కడెక్కడో పోయి టనళ్లు, కాలువలు తవ్వే ప్రయత్నం చేసిండ్రు. 2007లో 17,875 కోట్లకు మొదలు జీవో ఇచ్చింది. మళ్ళీ 2008లో దాన్ని 38,500 కోట్లకు పెంచింది. అంటే ఏ పనులు చేయకుండానే ప్రాజెక్ట్ కాస్ట్ డబుల్ చేసిండ్రు. 17,000ను 38,000కు చేసిండ్రు. ఢిల్లీకి 2012లో పంపిండ్రు అనుమతుల కోసం, అప్పుడు 40,000 కోట్లకు పెంచింది. 17,000 నుంచి 40,000 కోట్లకు ప్రాజెక్ట్ కాస్ట్ కాంగ్రెస్ హయాంలోనే పెరిగింది. ఆ రోజు ఏ పనులు చేయకుండానే 40,000 కోట్లకు పెంచింది. అంటే గవర్నమెంట్ ఏర్పడ్డ నెల 15 రోజుల్లోనే, దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. కేసీఆర్ గారు నన్ను నువ్వు మహారాష్ట్రకు వెళ్ళు, తమిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుందాం, వాళ్ళు ఎన్ని డబ్బులు అడుగుతాను ఇద్దాం, నువ్వు పోయి వాళ్ళని ఒప్పించండి అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న నన్ను ఇంజనీర్ల బృందం తీసుకొని వెళ్ళండి అని ఆదేశించారు. 8 ఏళ్లు కాంగ్రెస్ ఒప్పుకోండి, ఇప్పుడు నేనెట్లా ఒప్పుకోగలుగుతా? ఇది సాధ్యమయ్యే పని కాదు. 152 మీటర్ల ఎత్తున నేను ఒప్పుకోనని కరాఖండిగా ఆ మీటింగ్ లో ఫడ్నవీస్ గారు మనకు స్పష్టంగా చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఏపీలో కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి 8 ఏళ్లలో వాళ్ళు ఒప్పించలేకపోయింది. మీరు ఆలోచించుకోండి, అక్కడ నీళ్లు 160 లేవు. అందులో 160లో పై రాష్ట్రాలకు కేటాయించబడిన 63 టీఎంసీలు కూడా అంతర్భాగంగా ఉన్నాయి. ఆ పై రాష్ట్రాలు రేపు ప్రాజెక్టులు కట్టి 63 టీఎంసీలు వాడుకుంటే మీకు ఉండేది 102 మాత్రమే అని కుండబద్దలు కొట్టినట్టు సెంట్రల్ వాటర్ కమిషన్ 17 ఫిబ్రవరి నాడు చెప్పింది. వాళ్ళు అన్నది ఏంటంటే మేడిగడ్డ ఈజ్ ఏ బ్యూటిఫుల్ పాయింట్, అక్కడ నీళ్లు ఉన్నాయి, కానీ మేడిగడ్డ దగ్గర నుంచి డైరెక్ట్ గా మిడ్ మానేర్ నీళ్లు తీసుకుపోవడం సాధ్యం కాదు. మేడిగడ్డ నుంచి డైరెక్ట్ పంపింగ్ మిడ్ మానేర్ కు సాధ్యం కాదు. మధ్యలో మీరు నది మీద
ఇంకా కొన్ని బ్యారేజీలు కట్టి నీళ్లను ఎల్లంపల్లి తీసుకుపోవడం సాధ్యమైతే తప్ప మేడిగడ్డ టు మిడ్ మానేర్ సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పి నివేదికలను తీసుకొని ఆ రోజు కేబినెట్ లో పెట్టి కేబినెట్ లో చర్చించి మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు దేవాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ కేబినెట్ నిర్ణయానికి వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక, మన రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం జరిగింది తప్ప దాంట్లో ఎవరో ఒకరిగా చేసినటువంటి నివేదిక కాదు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ కు ఈటెల అసత్య వాగ్మూలం ఇచ్చారని, ఈటెల సమాధానాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయన్నారు. సబ్ కమిటీ కాళేశ్వరం నిర్మాణం కోసం వేసింది కాదన్న తుమ్మల, మేడిగడ్డకు అనుమతులు ఇచ్చాకే కమిటీ వేశారన్నారు. తాను సుమోటగా కమిషన్ దగ్గరకు వెళ్లాలనుకుంటున్నానని, సబ్ కమిటీ నిర్ణయాలను కమిషన్ ముందు ఉంచుతానని తెలిపారు. గారు చెప్పినటువంటి ప్రధాన అంశాలు రెండు కూడా సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు, సబ్ కమిటీ రిపోర్ట్ గాను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు, సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఈ 4 ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు. మరి ఎందుకు ఆయన ఆ భారాన్ని ఆయన భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నాడు? ఆ తప్పుని లేకపోతే ఆ పొరపాటుని లేకపోతే కమిషన్ ముందు అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం ఆ పెద్ద ఆయనకి ఎందుకు వచ్చింది అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రకటన చూసిన తర్వాత, కమిషన్కి ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని చూసిన తర్వాత నాకు కొంత బాధ, కొంత అనుమానం, కొంత అవగాహన చేసుకోలేనటువంటి పరిస్థితి నాకు దాపురించింది. కాబట్టి ఎన్ని అసత్యాలు చెప్పాల్సినటువంటి అవసరం, ఇంత అవాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంపీ గారికి ఎందుకు వచ్చిందో పునఃపరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవాలు రాసి నాకు ఈ కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు, ఆ సబ్ కమిటీకి కాళేశ్వరం అనుమతులకి సంబంధం లేదు. కాబట్టి ఆ ప్రకటన అవాస్తవమైందని, ఎంపీ గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం వాస్తవం కాదని, నన్ను అనవసరంగా ఆ కమిషన్ వివాదంలోకి లాగాలనేటటువంటి దురాలోచన కూడా మంచిది కాదని, ఒకవేళ ఆయనకు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆయన ఆలోచన చేసుకోవాలి. బయట అనేక మంది అనేక రకాలుగా చెప్పినా ఆయన వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా నేను అంత మాటలు చెప్పలేను, కానీ ఈ యొక్క వాంగ్మూలం మట్టుకి చాలా బాధాకరం. నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్ ఎప్పుడు పోయిందన్నారు కేటీఆర్. ప్రస్తుతం నిందలు, దందాలు, చందాల పాలన నడుస్తోందని విమర్శించారు. దేశంలో ఏ మంత్రి పని చేయలేదని, విధంగా తక్కువ కాలంలోనే ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత హరీష్ రావుదని కేటీఆర్ కొనియాడారు. విషయంలో గోదావరిలో అటు కృష్ణలో ప్రతి నీటి బొట్టును వడిసిపట్టి ఒక్క చుక్క నీటిని వదలకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కాలంతో పోటీ పడుతూ కట్టిన, అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దాదాపు 90% పూర్తి చేసిన, సీతారామ ప్రాజెక్టును కూడా 90% పూర్తి చేసి, కృష్ణలో గోదావరిలో సంపూర్ణంగా ఒక్కొక్క నీటి బొట్టును వడిసిపట్టి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈ రోజు నీళ్లు నిధులు నియామకాలన్న ట్యాగ్ లైన్ ఎక్కడో పోయింది. ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే నిందలు, దందాలు, చందాలు. బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. ఇది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని. సిగ్గు లేకుండా ఇవాళ నిస్సిగ్గుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, అదే విధంగా భారతీయ జనతా పార్టీ గాని నీళ్ల విషయంలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈరోజు హరీష్ రావు గారు మీ అందరికీ వివరంగా సమాచారం ఇస్తారు. నీళ్ల విషయంలో గోదావరిలో అటు కృష్ణలో ప్రతి నీటి బొట్టును వడిసిపట్టి ఒక్క చుక్క నీటిని వదలకుండా కాళేశ్వరం. మాజీ సీఎం జగన్ పై మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారన్నారు. మహిళలను ఇంత ఘోరంగా అవమానించవచ్చా అని ప్రశ్నించారు. మహిళల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారంపై దిగజారుడుతనానికి పరాకాష్ట అని దుయ్యపట్టారు. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది మీ తాడేపల్లి ప్యాలెస్ లో పడుతుందని ఎద్దేవా చేశారు. 3 రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి మన రాజధాని అన్నారు.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల ఫైర్ అయ్యారు. కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్నారు. ప్రశ్నించే గొంతులను తొక్కేస్తున్నారని మండిపడ్డారు. అలాగే రాష్ట్ర పోలీసులే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారని, జగన్ పాలనలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేశామని గుర్తు చేశారు. ప్రజలను రక్షించే వారే అరాచక శక్తులుగా మారారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంట్లో క్యాస్ట్ ను కూడా తీసుకొచ్చాడు. ఎవరు తెచ్చినోడు పొలిటికల్ లీడరో ఇంకోడో లేకపోతే కుల సంఘం నాయకుడో కాదు, ఓ డిఎస్పీ. ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది. నువ్వు ఫలానా కులం వాడివి కాదా, ఈ పార్టీతో ఎట్టున్నావు. డిఎస్పీకి ఏం పని నాకు అర్థం కాదు. అసలు డిఎస్పీ పంచాయతీ చేయడం ఏంది? 50 ఏళ్ల క్రితం వినేవాళ్ళం ఇట్లాంటివి. ఎమర్జెన్సీ, ఆ తర్వాత విజయం మొదలయ్యాక, పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చాక, వాటి ముసుగులో వాళ్లే సొంతంగా జడ్జిమెంట్లు ఇవ్వడం, వాళ్లే పంచాయతీలు చేయడం, వాళ్లే శిక్షలు వేయడం మొదలయ్యారు. అలాంటిది నుంచి ఊపిరి పీల్చుకుంటూ ఒక 10-15 ఏళ్లుగా పోలీస్ అంటే ఫ్రెండ్లీ, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది కాన్సెప్ట్ వచ్చి బాగా ముందుకు పోతున్న దశలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి 100% ఇంప్లిమెంట్ చేస్తున్న దశలో, దాని నుంచి ఒక్కసారి తిప్పి మళ్ళీ 50 ఏళ్ల వెనక అప్రకటిత ఎమర్జెన్సీ ఆ సిచ్యువేషన్ ఈ రోజు కనపడుతుంది. బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు, నాయకులకి ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? నిన్న కాలేజీ, శాతవాహన కాలేజీ అని కొట్టారు రాత్రికి రాత్రి. ఇష్యూ నాకు దాంట్లో పోనవసరం. ఒక 50-60 ఏళ్ల నుంచి నడుస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, అది రాత్రి అర్ధరాత్రి పోయి కొట్టాల్సిన అవసరం లేదు. 10 రోజుల నుంచి నడుస్తుంది. కిడ్నాప్ కూడా అయ్యారన్నారు. పవర్ఫుల్ పొలిటికల్ లీడర్, టీడీపీకి చెందిన నాయకుడు కిడ్నాప్ చేశారు, ఎమ్మెల్సీ అని అన్నారు. న్యూస్ వచ్చాయి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? గాడి తప్పుతోంది కాదు, తప్పింది. దీన్ని వెంటనే మీరు రియలైజ్ కాకపోతే ఇక్కడి మీద యాక్షన్ ఉండట్లా. తెనాలి ఇన్సిడెంట్ సంబంధించి నాకు తెలిసి యాక్షన్ ఏం తీసుకోలేదు. పైగా హోమ్ మినిస్టర్ హర్ సెల్ఫ్ డిఫెన్స్ జరిగిందని, ఇంతకంటే ఎక్స్ట్రీమ్ పోయే పరిస్థితి ఉండట్లేదు. ఇంకా ఫోన్ దిగజారడం అంటే ఇంకా వైఎస్ఆర్సీపీ కాదు, ఇంకోరు కాదు, సామాన్య ప్రజలైనా సరే వాళ్ళకి ఏదైనా ఏది అనిపిస్తే అదే చట్టం అవుతుంది. బట్ అట్లీస్ట్ ఉన్న పరిస్థితిని ఇంకా దిగజార్చి, ఇంకా భయంకరంగా తయారు చేసి మళ్ళీ కోలుకోలేని దెబ్బ రాష్ట్రాన్ని కొట్టొద్దని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమల పుణ్యక్షేత్రానికి కలియుగ వైకుంఠమని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి కారణం ఆ ప్రాంతంలో శ్రీవారు స్వయంభువై వెలిసి ఉండడం. కలియుగం ఆరంభంలో వక్షస్థలంపై మహాలక్ష్మి సమేతంగా స్వయంభువై వెలిసిన శ్రీవారికి శుక్రవారం అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ అభిషేకం సేవా టికెట్లకు ఉన్న డిమాండే వేరు. అభిషేకం టికెట్లు మాకివ్వండి అంటే మాకు కేటాయించండి అంటూ అనేక ఒత్తిళ్లు వస్తుంటాయట. అసలు అభిషేకం సేవ అంటే ఏమిటి? ఎందుకు అంత డిమాండ్? ఇలా వైకుంఠంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం శ్రీవారికి నిర్వహించే ఈ అభిషేక సమయంలో 84 తులాల పచ్చకర్పూరం, 36 తులాల కుంకుమ పువ్వు, 1 తులం కస్తూరి, 1.5 తులం పునుగు తైలం, 24 తులాల పసుపు పొడి వంటి పరిమళ ద్రవ్యాలను వినియోగిస్తారు. శ్రీనివాసునికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేయగా వచ్చే తీర్థాన్ని పులికాపు తీర్థం అంటారు. అభిషేక సేవలో పాల్గొనే భక్తుల మీద సేవానంతరం ఈ తీర్థంతో అర్చకులు సంప్రోక్షణ చేస్తారు. అభిషేక సేవానంతరం శ్రీవారి మూలమూర్తి నొసటన నామాలతో అర్చకులు అలంకరిస్తారు. దీనినే తిరుమణి కాప్పు అంటారు. వారంలో ఒక్కసారి మాత్రమే, అంటే అభిషేక సేవ అనంతరం చేసే తిరుమణి కాప్పునకు 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులాల కస్తూరిని అర్చకులు ఉపయోగిస్తారు. శుక్రవారం స్వామి నొసటి భాగాన తిరునామాలతో అలంకరించిన తర్వాత తిరిగి గురువారం వాటిని సడలిస్తారు. గురువారం రోజున నామాలు బాగా తగ్గించినందువల్ల శ్రీవారి నేత్రాలు బాగా కనిపిస్తాయి. దీంతో గురువారం ఒక్కరోజు భక్తులకు శ్రీవారి నేత్ర దర్శన భాగ్యం లభిస్తుంది. బ్రహ్మోత్సవ సమయంలో మాత్రం ఈ నామం సమర్పణలో రెట్టింపుంటుంది. అంటే ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముందు వచ్చే శుక్రవారం 32 తులాల పచ్చకర్పూరం, 3 తులాల కస్తూరితో శ్రీవారి నామాలను ఏర్పాటు చేస్తారు. అభిషేక సేవ అనంతరం శ్రీవారి మూల విరాట్టుకు 24 మూరల పొడవు, 4 మూరల వెడల్పు గల సరిగంచు ఉన్న పెద్ద పట్టువస్త్రాన్ని ధోవతిగాను, 12 మూరల పొడవు, 2 మూరల వెడల్పు గల పట్టువస్త్రాన్ని ఉత్తరీయంగాను అలంకరిస్తారు.
ఇక 38 రకాల ఆభరణాలతో శ్రీవారి మూల విరాట్టును అలంకరిస్తారు. ఈ ప్రక్రియ అంతా వైఖానస ఆగమబద్ధంగా నిర్వహించడానికి దాదాపుగా 2.5 గంటల సమయం పడుతుంది. శ్రీవారికి శనివారం విశేషమైన రోజు కావడంతో వెంకన్న దర్శనార్థం వేల మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. రద్దీ రోజుల్లో శ్రీవారికి అభిషేక సేవ నిర్వహిస్తే భక్తులు స్వామిని సందర్శించుకునే సమయం బాగా తగ్గుతుంది. దీనికి తోడు శ్రీనివాసుడి వక్షస్థలంపై లక్ష్మీ అమ్మవారు ఉండడంతో అమ్మవారికి శుక్రవారం విశేషమైన రోజు కావడం వల్ల శ్రీవారితో పాటు అమ్మవారికి కూడా కలిపి ఒకే రోజు అభిషేక సేవను నిర్వహిస్తారు. కంటి శుక్రవారము గడియలేడింట కంటి అలమేడు మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట. ఇక స్వామివారి నిజస్వరూపాన్ని చూసే భాగ్యం కలుగుతోందంటే ఏ భక్తుడైనా వద్దనంటాడా? గంటకు పైగా శ్రీవారిని తదేకంగా చూసే భాగ్యం శుక్రవారం అభిషేక సేవలోనే సాధ్యం. స్వామివారికి వివిధ రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం అర్చకులు నిర్వహిస్తున్న సమయంలో స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ భావోద్వేగానికి గురవుతుంటారు భక్తులు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ అభిషేకం సేవలో ఉదయాస్తమాన సేవా టికెట్లను కలిగిన భక్తులు 20 నుంచి 25 మంది వరకు పాల్గొనే అవకాశం రూపాయల వస్త్రం టికెట్లు పొంది మరో 20 మంది భక్తులు పాల్గొంటారు. ఇక పురాభిషేకానికి 45 మంది పాల్గొంటూ ఉంటారు. సాధారణంగా కులశేఖర పడి నుంచి జయ విజయుల ద్వారం వరకు అభిషేక సేవలో భక్తులు పాల్గొంటారు. ఇలా ఒక్క అభిషేక సేవలో కేవలం 80 నుంచి 85 మంది భక్తులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది. అభిషేకం సేవ టికెట్లు మాకంటే మాకు కేటాయించాలని చోటా మోటా నేతలు ఎమ్మెల్యేల నుంచి కేంద్ర మంత్రుల వరకు ఒత్తిడులు తెస్తున్నట్లుగా సమాచారం. దీంతో పాటు సీఎం కార్యాలయం, పాలక మండలి సభ్యులు, చైర్మన్ కోటాలో కూడా అభిషేకం సేవలు కేటాయిస్తూ వస్తోంది టీటీడీ. అయితే ప్రస్తుతం శుక్రవారం నాడు అభిషేక సేవ కోసం వందల సంఖ్యలో అభ్యర్థనలు వస్తున్నాయట. ఎవరికివ్వాలో, ఎవరికి లేఖలు తిరస్కరించాలో తెలియక టీటీడీ ఉన్నతాధికారులు తికమకకు గురవుతున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. ప్రస్తుతం 100 నుంచి 120 టికెట్ల వరకు టీటీడీ కేటాయిస్తున్నట్లు సమాచారం. కేటాయించిన టికెట్లను క్రమపద్ధతిలో కూర్చోబెట్టే సమయంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. కూటమి నేతల నుంచి ఒత్తిళ్ల కారణంగానే టికెట్ పై ఒత్తిడి పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.